తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో ఏం జరుగుతుంది? అవినీతి అంతమవుతుందా? అవినీతికి అందలా లెక్కిస్తుండ్రా? ఇలా అవినీతికి అందలా లెక్కిస్తున్నారు. వ్యాపారాలు రాజకీయాలు రెండు సమాంతరంగా నడుపుతున్నటువంటి రాజకీయవేత్తలు. అందులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ ఇక చెప్పనక్కర్లేదు. ఎందులో చూసినా వాళ్ళ పేరు ఉంటుంది, ఎందులో చూసినా ఆయన లేకుండా ఈరోజు వ్యవహారం ముందుకు నడిచే పరిస్థితి లేదు. అటు కోడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, లేకుంటే వెలుమల కొండపర్తి ఏరియాలో ఉన్నట్టు కొండకల్ ప్రాంతంలో గ్రామాలలో ఉన్నటువంటి భూముల వ్యవహారంలో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, పైరవులలో కానీ ఈరోజు మూడవ పార్టీకి ముచ్చటకు వచ్చి ఇక్కడ కూడా మరి చెప్పలేనంత అవినీతి జరుగుతూ ఉంది. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా నేను కొంతమంది అవినీతి చిట్టాను మీ ముందు పెడతాను. మరి వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడు ఏం చేసినారు, ఇప్పుడు జరుగుతుంది ఏంది? ఇందులో 8 మందికి అంటే విజిలెన్స్ ఏసీబీ కేసులు పెండింగ్లో ఉండగా లోకేష్ కుమార్ గారు జియో నంబర్ 620 తీసుకొని వచ్చి వారికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ? స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. దీనిపైన నేను ఈరోజు డిఓపిటికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది డిఓపిటి సెక్రటరీ గారికి నేను ఫిర్యాదు చేసిన, అది కూడా అయింది, నంబర్ కూడా వచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో చంద్రకళ అనేట ఆమె ప్రభుత్వంలో ఎంత చెబితే అంత లెక్క నడిచింది. చంద్రకళ అంటే ఇది సిండికేట్. నేను ఎప్పుడు చెప్పేది కదా, ఇక నడుస్తున్నది సిండికేట్ ప్రభుత్వం. ఈ అక్రమ ప్రమోషన్ల గురించి వచ్చినా కానీ ఈరోజు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడలేరు, ఎందుకు వాళ్ళ గలాలు విప్పలేరు, ఎందుకు స్పందిస్తలేరు? అది రంగరంధరావే కానీ ముందు ప్రెస్ మీట్ పెడతారు, తర్వాత ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి. సరే, నంబర్ 1 ఫస్ట్ చంద్రకళ కేసీఆర్ ప్రభుత్వంలో ఆమె ఎంత చెబితే అంత. నవీన్ రావు, సంతోష్ రావు కనుసన్నలోనే పనిచేసేది. షేక్పేట్ ఎంఆర్ఓగా, సికింద్రాబాద్ ఆర్డీఓగా, రాజేంద్రనగర్ ఆర్డీఓగా కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఖాళీ స్థలాలను జియో నంబర్ 69లో క్రమబద్ధీకరణ చేసింది. అమయ్ కుమార్ దొరికిండు. ఈమె మహబూబ్ నగర్ ఒక పెద్ద మనిషిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో అంటే ఇక చక్రం తిప్పుతుండ్రు. అది రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన వ్యక్తి. వాళ్ళతోని ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీ అప్రూవర్గా మారి అమయ్ కుమార్ చెప్పిన కథ అంతా మొత్తం చంద్రకళ బయట పెట్టింది. ఈరోజు ఆమె పైన ఉన్న కేసులు, ఆమె పైన ఉన్నటువంటి ఇది మనకందరికీ తెలిసింది. అందులో చంద్రకళ హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫ్ నగర్ మండలం తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి దేవాలయ భూమిని ఇతరులకు విక్రయించారని అశోక్ సింగ్ అనే వ్యక్తి ఏసీబీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేశారు. దీనిని కలెక్టర్ విచారణ చేశారు. ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ మెమో పెండింగ్లో ఉంది. హైదరాబాద్ జిల్లాలో అత్యంత ఖరీదైన యుఎల్సి భూమిని క్రమబద్ధీకరణ విషయంలో కోర్టు అందరినీ ధిక్కరించి వేరే వ్యక్తులకు క్రమబద్ధీకరణ చేశారని ఏటూరి హేమారెడ్డితో పాటు మరో 2 చంద్రకళపై ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ కేసు నడుస్తుంది. అలాగే పేదల గుడిసెలను నిబంధనలకు విరుద్ధంగా కూల్చేశారని మహమ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేసింది. కోర్టు కాపీ ప్రొసీడింగ్స్ తనకు ఇవ్వడం లేదని సుమారు 28 దఫాలుగా దరఖాస్తు చేసిన 13 నెలలు గడిచిన సీసీ కాపీలను ఇవ్వడం లేదని రామచంద్రారెడ్డి అండ్ ఫ్యామిలీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇది పెండింగ్లో ఉంది. అలాగే పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కూడా విజిలెన్స్లో మహమ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా ఎన్నో ఆరోపణ వ్యవహారం ఈమె పైన ఉంది. ఇంకా అనేకమైన కంప్లైంట్స్ అయినా ఈమె పైన ఉన్నది. మరి ఈమెకు కేసీఆర్ ప్రభుత్వం అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి, ఈరోజు కేసులు పెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు మీరు ఎట్లా ప్రమోషన్ ఇచ్చిండ్రు? ఇసొంటోళ్ళ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవసరం లే, ఎన్ని కేసులు ఉన్నా అవసరం లే, ఏమైనా అవసరం లేదు. వీళ్ళకు ఇస్తాం. రెండవది నంబర్ 2 అంటే ఫస్ట్ నేను తీసుకునేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్ళు తిన్నారు, ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. రెండవది వంశీమోహన్
ఈ వంశీమోహన్ కేసీఆర్ ప్రభుత్వంలో షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిండు. నవీన్ రావు కనుసన్నలు పనిచేసి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు 100 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టిండ్రు. ఏది ఇప్పుడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎవరు? గాంధీ గారికి. మొన్న హైడ్రా స్వాధీనం చేసుకున్న గాంధీ ఫెన్సింగ్ వేసిండు, ఆ భూమిని తీసిండు. గతంలో భూమా నాగిరెడ్డి కూతురు భూ వివాదంలో కూడా ఈయననే కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఈయననే చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించిండు. ఎవరు? ఈ వంశీమోహన్. మరి ఈయన రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ఒక సర్వే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఇతనిపై అభియోగం ఉంది. ఇందుకు సంబంధించి గతంలో అనేక వార్తలు కూడా వచ్చాయి. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ పెండింగ్లో ఉంది. అలాగే బీసీ స్టడీ సర్కిల్కు కేటాయించిన 3 ఎకరాల భూమి కేటాయింపులలో అనేక అవకతవకలు పాల్పడ్డారని గుర్తించి అప్పటి కలెక్టర్ ఇతనికి ఛార్జ్ మెమో కూడా జారీ చేసింది. అలాగే సైదాబాద్లో ల్యాండ్ గ్రాబర్లకు అనుకూలంగా వ్యవహరించారని ఇతనిపై అభియోగం ఉంది. ఇందుకు సంబంధించిన చర్యలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే షేర్లింగంపల్లిలో అనేక భూ వివాదాలతో మేడ్చల్ జిల్లాలోని అనేక భూ వివాదాలతో ఇతని పాత్ర ఉన్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీ వాంట్ ది మోస్ట్ కరప్షన్ ఆఫీసర్స్, రండి మేము ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా వీళ్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఇలాంటి మరి ముచ్చటగా మూడవది ఈయన వాసు చంద్ర. కేసీఆర్ ప్రభుత్వంలో షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మరియు అంటే గాంధీ గారికి మరియు నవీన్ రావు ఎమ్మెల్సీ గారికి చెప్పు చేతల్లో ఉండి పనిచేసిన వ్యక్తి వాసు చంద్ర. బీసీ స్టడీ సర్కిల్లో కేటాయించిన భూమి అన్యాక్రాంతంలో ఈయనది కూడా కీలక పాత్ర ఉన్నది. అంటే ఈరోజు మరి ఆ గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఆయన మీద ఫెన్సింగ్ వేసిన బాజాప్తా ఊడబీకినటువంటి పరిస్థితి. అయితే ఈ పెద్ద మనిషి కథ ఏంటనంటే వాసు చంద్ర హైదరాబాద్ జిల్లాలో ఖరీదైన యుఎల్సి భూమిని క్రమబద్ధీకరణ విషయంలో కోర్టు ఆర్డర్ని ధిక్కరించి వేరే వ్యక్తులకు క్రమబద్ధీకరణ చేశారని ఏటూరి హేమారెడ్డితో పాటు మరో 2 ఇతనిపై మరియు అంతేకాకుండా చంద్రకళపై విజిలెన్స్లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు చంద్రకళ ఆమె 2 కలిసి కేసులు ఉన్నారు. షేర్లింగంపల్లి మండలం ఖాజాగూడలోని సర్వే నంబర్ 20లో బీసీ స్టడీ సర్కిల్కు కేటాయించిన అత్యంత విలువైన భూమిని అన్యాక్రాంతంలో ఇతని పాత్ర ఉందని గుర్తించిన ప్రభుత్వం ఇతనిపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ఫైల్ చేసింది. ఇవి విచారణ దశలో ఉన్నాయి. అయినా కానీ పర్వాలే, మేము వీళ్లకు డిప్యూటీ కలెక్టర్ దీనిపైన లోకేష్ కుమార్ గారు మీకు తెలిసి ఇచ్చిండ్రా? వీళ్ళకు ప్రమోషన్లు తెలియక ఇచ్చిండ్రా? ఈరోజు దేనికోసం వీళ్ళకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు? డిప్యూటీ కలెక్టర్గా ఏ విధంగా లేదు, ఈ కేసులన్నీ మినాయించని చెప్పేసి ఇవ్వచ్చు అని చెప్పి మన జీవో తీసిండ్రా? లేదు, వీ వాంట్ కరప్షన్ ఆఫీసర్స్. ఎందుకంటే ఈరోజు కరప్షన్ అంబాసిడర్ ఆఫ్ కరప్షన్ ఏసీబీ కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి వీ వాంట్ కరప్షన్ ఆఫీసర్ అని చెప్పేసి తీసుకున్నారా? మరి ఏ విధంగా ఇతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రో చెప్పాలి. ఇక నెక్స్ట్ ఏడీసీ సిహెచ్ వెంకటేశ్వర్లు. ఈ సిహెచ్ వెంకటేశ్వర్లు నారాయణపేట జిల్లాలో ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మద్దూరు మక్తల్ మండలాల పరిధిలో అక్రమంగా ఇసుక ట్రాన్స్పోర్టు డంప్ చేయడంతో కీలక పాత్ర పోషించినాడు. అయితే దీనిపైన ఫిర్యాదులు కూడా వచ్చినాయి. ఈ వ్యవహారంపై విచారణ చేసిన ఇతర ఉన్నతాధికారులు ఇతనిపై ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ జారీ చేశారంట. దీనిపై విజిలెన్స్లో కేసు నడుస్తుంది. అలాగే సుమారు 44 చెక్కులతో 3.50 కోట్ల నిబంధనల విరుద్ధంగా డ్రా చేశారు. 44 చెక్కులు విరుద్ధంగా డ్రా చేసినట్టు ఉన్నతాధికారులు దీన్ని గుర్తించి ఈయనపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి విజిలెన్స్ కేసు నడుస్తుంది. ఇతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇది పెండింగ్లో ఉంది. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓగా వెంకటేశ్వర్లు తమను వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగులు కూడా కంప్లైంట్ కలెక్టర్ చేశారు. ఇది కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉంది. భద్రాచలంలో పనిచేస్తున్న సమయంలో కోర్టు పేపర్లు ఫోటో తీశాడని బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆ కేసు కూడా విచారణ ఉంది. అయినా కానీ మాకు ఈయన
స్పెషల్ కాఫీ ఫిల్టర్ స్పెషల్ కాఫీ లెక్క స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఈయన ప్రమోషన్ ఇచ్చిండ్రు. అది ఈరోజు అంబాసిడర్ ఆఫ్ కరప్షన్ ప్రభుత్వంలో నడుస్తుంది. తర్వాత వెంకట ఉపేందర్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఇతనిపై ఏసీబీ కేసు నమోదైంది. కానీ లింగస్వామి అనే విఆర్ఓను కేసులో ఇందులో ఇరికించి ఇతను మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులు చెప్పడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సూచించారు ఈయనపై తీసుకొని. ఇది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రెవెన్యూ రికార్డులలో నమోదు చేయకుండా, కనీసం క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా సదరు వ్యక్తిని ఇబ్బందులు గురి చేయడం జరిగింది. దీనిపై విచారణ నివేదిక రాలేదని, రిపోర్టు వచ్చిన తర్వాత ఇతనిపై ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ తీసుకుంటామని సిసిఎల్ఏకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే డేవిడ్ రాజు అనే ఆర్ఐ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ నివేదిక పెండింగ్లో పెట్టారు. దీనిపై ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇవి పెండింగ్లో ఉన్నాయి. అలాగే కీసర్లో తహసీల్దార్గా, ప్రస్తుతం ఆర్డీఓగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. పదోన్నతులు ఫైళ్లలో రిమార్క్ కాలంలో ఈ వ్యవహారం అంతా ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖలో తనకు ఉన్న పలుకుబడితో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఇవన్నిటిపైన కూడా నేను డిఓపిటికి చిత్రం అంతా ఇచ్చిన. బోయపాటి చెన్నయ్య డిప్యూటీ కలెక్టర్ హోదాలో కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక రైతు యొక్క ప్రభుత్వ భూమిని నిబంధనల ప్రకారము అక్కడ నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకుందంట. సదరు ఆర్డీఓ సుమారు 55 రోజుల పాటు తన వద్ద పెండింగ్లో పెట్టుకున్నాడు. ఈ అధికారి వ్యవహారంపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ సూచనల మేరకు ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లను విచారాధికారి నియమించి సిసిఎల్ఏ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ను ఆదేశించారు. అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టరు అతనికి ఛార్జ్ మెమో కూడా జారీ చేసిందంట. ఇతనికి కూడా డిప్యూటీ స్పెషల్ కలెక్టర్. అట్నే కాకుండా జుబేదా బేగం బహదూర్పుర ఎంఆర్ఓగా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యామిలీ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ జారీ చేసిందంట. ఈమెతో పాటు ఆర్ఐ ఇందులో భాగస్వామ్యం ఉందని బాధితులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారంట. దీనిపై సమగ్ర విచారణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణ నివేదిక పెండింగ్లో ఉంది. ఏడీసీ సూర్యప్రకాష్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న అత్యంత ఖరీదైన సర్ప్లస్ భూమిని అధికారికంగా అనధికారిక వ్యక్తుల పేరట క్రమబద్ధీకరించారంట అనే అభియోగం ఉంది. దీనికి సంబంధించి ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ జారీ చేసింది. దీనిపై జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ విచారణ నిర్వహించారు. దీనిపై విచారణ నివేదికను పెండింగ్లో ఉంది. ఇలా అనేక అవినీతి అక్రమాల భాగస్వామ్యం ఉన్న అధికారులకు పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు నిజంగా హానెస్ట్గా పనిచేసేటోళ్లకు ఇదే. అయితే మొత్తం 13 మందికి ఈ ప్రమోషన్లు ఇస్తే ప్రమోషన్లో కొంచెం నీతి నిజాయితీ గల ఆఫీసర్లు కేవలం 5 మాత్రమే వెళ్ళారు. ది మోస్ట్ కరప్షన్ ఆఫీస్ టాప్లో ఉన్నటువంటి చంద్రకళ, వంశీకృష్ణ, వాసు ఇవి 3 టాప్గా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న 101% వీళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు ఈరోజు దాటిపోయినాయి. ఖచ్చితంగా అవన్నిటిపైన కూడా విచారణ కోసం మేము ప్రయత్నం చేస్తాం, కొట్లాడతాం. ఈరోజు పాలకులు యమపాశాలుగా మారి పాలకులు ఈరోజు దొంగలకు సద్దులు కడతా ఉంటే పాలకులే ఈరోజు అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు నిజంగా కంచె చేను వేసినట్టుగా లేదా? ఈరోజు ముఖ్యమంత్రి పేషీకి తెలియకుండా రెవెన్యూ పేషీలో జరిగిందా? రెవెన్యూ పేషీలో తెలియకుండానే లోకేష్ కుమార్ ఫైల్ సంతకం పెట్టిందా? కాబట్టి ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. కష్టంగా లోకేష్ కుమార్ పైన గతంలో కూడా నేను జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు అత్యంత అవినీతిపరమైన అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న దాంట్లో లోకేష్ కుమార్ కూడా ఒకరు. మరి ఇటువంటి వాళ్ళపైన ఇంకా కొనసాగిస్తూ ఇటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలని నా బీఆర్ఎస్ కానీ నా బీజేపీ కానీ ఎవరు కూడా స్పందించరు, మాట్లాడరు.
ఇలాంటి అధికారులను ఈరోజు ప్రమోషన్లు ఇస్తూ ఉంటే ఎవరు మాట్లాడరు. ఈరోజు ఇంత చిన్న చిన్న అధికారులకు, చాలామంది ఐఏఎస్ అధికారులకు వాళ్ళకు వచ్చే జీతాలు 50,000, ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటే వాళ్ళు 30 కోట్లు 40 కోట్ల విల్లాలో ఏ విధంగా ఉంటున్నారు? మై హోమ్స్ ఈరోజు మై హోమ్స్ భూజాలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు? అక్కడ ఉండడానికి వాళ్ళకున్న డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? విల్లాలలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఎంఆర్ఓలు, ఎంతమంది ఆర్డీఓలు, ఎంతమంది అధికారులు ఈరోజు విల్లాలు కోట్ల విలువ చేసే విల్లాలలో ఉన్నారు? మీకు తెలిసినట్టయితే దయచేసి కామెంట్ చేయండి. వాళ్ళందరినీ జెండాకి ఎక్కిద్దాం. కష్టంగా వీళ్ళని డివర్షన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఆస్తులపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఎవరెవరికి భూములు అప్పచెప్పిండ్రో ఆ భూములపైన కూడా విచారించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, కష్టంగా ఇసొంటోళ్ల పైన కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది. దీనిపై పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నోరు మెదపాలి. అవసరమైతే దీనిపైన నేను కోర్టుకు వెళ్తే ఎంత దూరమైనా వెళ్తా. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎంత పెద్ద అవినీతి పరులని చూపెడతా. ఈరోజు అతని ఇంటిపైకి పంపాల్సిన పోలీసులను, అతని పైన పంపాల్సిన విజిలెన్స్ను, అతనిపైన వెళ్ళాల్సిన, అతని పేషీ పైన పడాల్సిన ఈరోజు విచారణ అధికారులు ఈరోజు ఒక బీసీ మహిళను ఇంటి మీదికి ఈరోజు పోలీసులు పంపే ప్రయత్నం చేస్తారు. రాజెవరు, దొంగెవరు ఈరోజు చాలా స్పష్టంగా మనకు కనబడుతూనే ఉంది. ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? ఇవన్నీ కూడా నిన్న ఈ గ్యాంగ్ అందరు కలిసి మేయా కృష్ణారెడ్డి వాళ్ళ అమ్మ 10వ రోజుకు వీళ్ళందరూ పోతారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా. ఎవరా మేయా కృష్ణ? తెలంగాణను దోచుకున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను దోచి అతనికి పెట్టిండ్రు. నీతివంతులు లెక్క మాట్లాడకండి, అంత దొంగలే. ఇప్పుడు నేను మాట్లాడిన దొంగలను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషించిందే. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఖచ్చితంగా మనం గలాలకు పదును పెడదాం. ఇసోంటి అవినీతి అధికారులను పారదోల్దాం. ఈరోజు రిటైర్మెంట్ అధికారులు మాకు రావాల్సిన పైసలు మాకు ఇస్తే మేము బతుకుతామని చెప్పి ప్రభుత్వం దిక్కు చూస్తూ ఉంటే వాళ్ళ దిక్కు మాత్రం దయాదాక్షిణ్యం కూడా లేదు. 10,500 మంది రిటైర్ అయ్యి అందులో ఒక 1% పక్కన పెట్టిన ఈరోజు డబ్బు కోసం నాకు రెగ్యులర్గా ఫోన్లు చేసి మెసేజ్లు చేస్తున్న ఆ డబ్బు వస్తే మేము బతుకుతామని. కొంతమంది బిడ్డల పెళ్లిలు చేసి అప్పుల పాలైన, కొంతమంది ఇల్లు కట్టి అప్పుల పాలైనరు. ఈఎంఐల కోసం కట్టే పరిస్థితి లేక అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్న వారి తరఫున ఈరోజు ప్రభుత్వానికి ఆలోచించే ఆలోచన లేదు. వాళ్ళ గురించి ఆలోచించే తీరిక ఈరోజు ముఖ్యమంత్రి కానీ పేషిక్ కానీ లేదు. కాబట్టి అసంటోళ్లను ఈరోజు కక్ష సాధింపు లెక్క, వాళ్ళ శత్రువుల లెక్క ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి ఈరోజు తిని బలిసినోడు ఒకడు, తిండే లేక ఒకడు బాధపడతా ఉంటే ప్రభుత్వం అవన్నీ చూసుకుంటా ఈరోజు వినోదాలు చేసుకుంటా ఉంది. ఖచ్చితంగా వీటన్నిటిపైన కామెంట్ చేయండి, షేర్ చేయండి, సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. వి స్టాండ్ విత్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్. వి స్టాండ్ అగేన్స్ట్ ది కరప్షన్.